దేశ ప్రధానిగా రాహుల్ గాంధీని చూడాలన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కోరిక లక్ష్యం మేరకు ఆయన తనయురాలు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పనిచేస్తున్నారని చిత్తూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పోటుగారి భాస్కర్ స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం స్థానిక గాంధీ రోడ్లోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ ఆధ్వర్యంలో షర్మిలారెడ్డి జన్మదిన వేడుకలు నిరాడంబరంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి పార్టీ నాయకులు కార్యకర్తలకు పంచిపెట్టారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్, రాష్ట్రంలోని కూటమి పార్టీల సర్కార్ కలిసి రాష్ట్రంలోని వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నాయని ఆరోపించారు. వాటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లి సంబంధిత పార్టీలకు తగు రీతిలో బుద్ధి చెప్పే ఏకైక వ్యక్తి షర్మిలారెడ్డి అని తెలిపారు. ఆమె ఆధ్వర్యంలో రాష్ట్రంలో పార్టీ పటిష్టమై రానున్న అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయఢంకా మోగించడం ఖాయమన్నారు. కాగా ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి సెల్వం, ఉపాధ్యక్షులు డి కన్నన్, రవీంద్రారెడ్డి, కోశాధికారి కుమారిరెడ్డి, మైనార్టీ సెల్ అధ్యక్షులు అక్బర్, సంయుక్త కార్యదర్శి హయత్, ఓబీసీ సెల్ అధ్యక్షులు దొరస్వామి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, మా నాయకురాలు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల తనయ జన్మదినం సందర్భంగా చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తల మధ్య ఆమె జన్మదినం వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆమె ఆయురారోగ్యాలతో నిత్యం ప్రజా సమస్యల కోసం పోరాడే నాయకత్వం పరిణమిల్లాలని, ఆమె మరింత ఉత్సాహంతో రానున్న రోజుల్లో రాజకీయాలను రాష్ట్రంలో నడపాలని, ఆమె నాయకత్వంలో రాబో స్థానిక ఎన్నికల్లో కానీ రాబో సార్వత్రిక ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీని బలోపేతం వైపు తీసుకుని వెళ్తూ విజయం వైపు వెళ్ళాలనేసి మేమందరూ కూడా ఆమె నాయకత్వాన్ని బలపరుస్తామని, ఆమె సర్వ సైన్యాధ్యక్షురాలు అయితే మన రాష్ట్రానికి మేమందరూ కూడా ప్రతి ఒక్కరూ ఒక్కొక్క సైనికురాలు వలె మేమందరూ కూడా కలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని మేము ప్రజల్లోకి తీసుకుని పోతూ భ్రష్టు పట్టిస్తున్నటువంటి ఈ బీజేపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎప్పటికప్పుడు ఆమె నాయకత్వంలో ఎండగడుతూ మేమందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకొని పోతూ ప్రతి బూత్ స్థాయి వరకు తీసుకుని వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని మేము ప్రజల్లోకి తీసుకొని పోయేందుకు ప్రతి కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నడుం బిగించాం. ఇప్పటికే కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభించాం. ముఖ్యంగా ఆమె గురించి ఈరోజు ప్రత్యేకంగా మేము చెప్పదలుచుకున్నది, పూర్తిగా రాష్ట్రంలో ప్రజలను మభ్యపెట్టి వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తూ ఈ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు అలుపెరగని పోరాటం చేస్తున్నటువంటి ఏకైక ఉక్కు మహిళ శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు. షర్మిలారెడ్డి గారు ప్రత్యేకత ఏమంటే, నిజంగా కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగినటువంటి, కరుడుగట్టినటువంటి రాజకీయ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాంటి రాజశేఖర రెడ్డి గారి వారసురాలుగా కాంగ్రెస్ పార్టీని బలపరచాలని, రాజశేఖర రెడ్డి ఆశయం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే అనేసి ఆయన అసెంబ్లీలో వాగ్దానం చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుని ఆమె నాన్న ఆశయాన్ని నెరవేర్చాలి, ఈ దేశానికి సెక్యులర్ కంట్రీగా కొనసాగించాలంటే రాహుల్ గాంధీ మాత్రమే ప్రధానమంత్రిగా అర్హుడనేసి భావించి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరిచేందుకు మన రాష్ట్ర నాయకత్వం పిసిసి అధ్యక్షురాలుగా పగ్గాలు చేపట్టడం జరిగింది.